హాయ్ హలో హవర్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ఈ చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసి దీన్ని నానబెట్టుకుందాం. చేపల పులుసు చేసుకోవడానికి తీసుకునే గిన్నె మందంగా ఉండి వెడల్పాటుగా ఉండాలండి. అప్పుడే ఫిష్ ముక్క విరగకుండా మంచిగా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సండే స్పెషల్గా ఇవాళ ఈ కర్రీని డాటర్ కలిసి చేస్తున్నారు. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వాళ్ళ డాడీ కూర కలుపుతుంటే హనీపప్పు నేను కూడా కలుపుతానని చూడండి ఎలా వాళ్ళ డాడీని అడుగుతుందో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసాక ఒకసారి కలిపేసుకొని దీన్ని 5 minutes వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫిష్ని యాడ్ చేసేసుకుందాం. ఫిష్ ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని దీన్ని 5 minutes వరకు ఫ్రై అవనిద్దాం. ఈ ఫిష్ని ఇలాగే కలుపుకోవాలి, గంట అస్సలు పెట్టకూడదు. ఈ చేప ముక్కలు 5 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసుని పోసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర మాత్రం మా కూతుగాడు వేశాడు. అవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15 minutes వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. Like, share and subscribe to our channel. Thank you for watching. Bye bye.